నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడే అడుగుతున్నాను. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నా, అయ్యా మీరు 15 సంవత్సరాలు కాబట్టి 30 సంవత్సరాలు కలిసి ఉండండి, ఇక్కడ ఎవరికి వచ్చిన నష్టంలా. కానీ మీరు 15 ఏళ్ళు అధికారంలో ఉంటామని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మాత్రం పచ్చి కళ్ళే. ఎందుకు చెప్తున్నా అంటే మీరు అధికారంలోకి ఏమని వచ్చారు? 30,000 మంది మహిళలు మిస్సింగ్ వచ్చారా లేదా? మరి ఎంతమంది అమ్మాయిలు తీసుకొచ్చారు? దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పి వచ్చారు కలిగల. అదే విధంగా కాపు నేస్తం కింద కాపులందరికీ మేము ఇస్తా ఉంటే 23,500 కోట్ల రూపాయలు కాపులకు సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసింది. మరి ఈ రోజు కాపు నేస్తం ఏమైంది? కాపులందరినీ సంఘటితం అవ్వమన్నావు కదా, కులభావం తెచ్చుకోమన్నావు కదా, మరి కాపులందరూ కులభావం తీసుకొచ్చి నీకు ఓట్లేశారు. మరి కాపు నేస్తం ఎందుకు ఇవ్వలేదు? సో దానికి నువ్వు సమాధానం చెప్పి కాపుల దగ్గర ఓట్లు అడగాలి. సుగాలి ప్రీతి అనే ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి హత్యను అడ్డు పెట్టుకుని దాన్ని రాజకీయంగా వాడుకొని కులభావన తెచ్చుకోండి అని చెప్పి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతికి న్యాయం చేశాడా? కులానికి న్యాయం చేశాడా? మహిళలకు న్యాయం చేశాడా? మరి ఎక్కడ యువతకి నియోజకవర్గానికి 500 మందికి 10 లక్షల రూపాయలు నేను డబ్బులు ఇస్తాను, మీ అందరినీ పారిశ్రామికవేత్తలు చేస్తాను అని అతనే కదా ఇచ్చాడు. మరి ఏ ఒక్కరికైనా రూపాయి ఇచ్చాడా? మరి ఎట్లా వద్దాం అనుకుంటున్నారు? మేనిఫెస్టోని పట్టుకుని పక్కన అందంగా ఫోటో దిగినప్పుడు ఇలా అంటూ నువ్వు శపథాలు చేసినప్పుడు మరి ఇవేమి నెరవేర్చకుండా నువ్వు చెప్పిన ఎన్ని అబద్ధాలైనప్పుడు మరి ఎలా ఓట్లు అడుగుతావు? అసలు నీకు ఓట్లు అడిగే నైతికత ఉందా? ముందు అది తెలుసుకోండి. గత సంవత్సరంలో మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు చేసినటువంటి హామీలను నెరవేర్చండి, మీరు మా మీద వేసినటువంటి ఆరోపణలను నిరూపించండి, తరువాత ఎన్నికలకు వెళ్ళండి. ఎన్నికల్లో మేము ఎన్ని చేసాం ఓట్లు అడగండి. అంతేగాని మేము 15 ఏళ్ళు కలిసి 15 ఏళ్ళు కాదు 35 ఏళ్ళు కలిసి ఉండబ్బా, ఎవరికి నష్టం? కానీ నువ్వు చెప్పినవి చేస్తున్నావా లేదా అనేది బేరీ చేసుకుంటారు ప్రజలు. మీ కూటమి కలిసి ఉంది కాబట్టి ఓట్లేరండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గత 5 సంవత్సరాల్లో మీరు చల్లిన బురదని నిరూపించారా లేదా? అది క్యాలిక్యులేట్ అవుతుంది రేపు.